سلامي لقوم كرام بدوا في الظلام كبدر التمام. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. హజరత్ ఉమ్మే హబీబా రదియల్లాహు తాలా అన్హా గారి ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు, ఎవరైతే రాత్రి పగళ్ళలో ఫరజ్ నమాజులు కాకుండా 12 రకాతుల నమాజ్ చేస్తారో అలాంటి వారి కోసం స్వర్గంలో ఒక గృహం నిర్మించబడుతుంది. 12 రకాతుల వివరణ: జొహర్ కంటే ముందు 4 రకాతుల నమాజ్ ఆచరించాలి. జొహర్ నమాజ్ తర్వాత 2 రకాతుల నమాజ్ ఆచరించాలి. మగరిబ్ నమాజ్ తర్వాత 2 రకాతుల నమాజ్, ఇషా తర్వాత 2 రకాతులు, ఫజర్ కంటే ముందు 2 రకాతులు. జామే తిర్మిజీ. హజరత్ ఉమ్మే హబీబా రదియల్లాహు తాలా అన్హా గారి ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు, ఎవరైతే ఫర్జ్ నమాజులు కాకుండా 12 రకాతుల నమాజ్ చేస్తారో అలాంటి వారి కోసం స్వర్గంలో ఒక గృహం నిర్మించబడుతుంది. ఆ సున్నత్ నమాజులు ఏమిటి అంటే, జొహర్ కంటే ముందు 4 రకాతుల సున్నత్ని ఆచరించాలి. అలాగే జొహర్ నమాజ్ తర్వాత జొహర్ నమాజ్ జమాత్తో మనం చదివేసిన తర్వాత మనకి జమాత్ దొరకలేదు, దాని తర్వాత అయినా సరే 2 రకాతుల సున్నత్ చదవాలి. మళ్ళీ మగరిబ్ నమాజ్కి తర్వాత 2 రకాతులు సున్నత్, ఇషా నమాజ్ తర్వాత 2 రకాతులు సున్నత్, ఫజర్ నమాజ్కి ముందు 2 రకాతుల సున్నత్ని ఆచరించాలి. మనం అందరం అల్హమ్దులిల్లా అల్లా దే వల్ల నమాజుల్ని ఆచరిస్తున్నాం. కానీ శైతాన్ ఏం చేస్తాడంటే, మనం ఏమైతే ఫర్జ్ నమాజులు చదువుతామో దాని తర్వాత మనకి ఏదో ఒక ముఖ్యమైన పనిని గుర్తు చేయడం అలాంటివి చేసి మనం సున్నత్ నమాజ్ని ఆచరించకుండా మనల్ని బయటికి తీసుకెళ్ళిపోదామని వాడి ప్రయత్నంలో వాడు ఉంటాడు. మనం ఏం చేయాలంటే, ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇక్కడ ఏం సెలవిచ్చారు, ఆ సున్నత్ నమాజుల యొక్క బరకత్ వలన అల్లాహు తాలా స్వర్గంలో మన కోసం ఇల్లుని తయారు చేస్తాడు. అలాగే ఒక్క సున్నత్ మీద మనం జీవితాన్ని తీసుకొస్తే 100 సార్లు అల్లాహ్ యొక్క మార్గంలో చనిపోయిన పుణ్యమని మనం చాలా హదీసుల్లో విని ఉన్నాం. సో మనం ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా ప్రతి నమాజ్కి ముందు తర్వాత ఏవైతే సున్నత్ నమాజులు ఉన్నాయో ఆ సున్నత్ నమాజులు అన్నీ కూడా ఆచరించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ రకాత్ అంటే, ఒక్క రకాత్ అంటే నేను అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఒక్క రకాత్ అంటే ఒక ఖియామ్, ఒక రుకు, 2 సజ్దాలు, ఇలా ఒక రకాత్. ఇది ఇలా ఒక సెట్ ఏంటి, ఒక రకాత్ అంట. అలాగా మనం ఒక రకాత్, ఇప్పుడు జొహర్కి ముందు 4 రకాతులు ఉన్నాయి అంటే ఈ ప్రాసెస్ అంతా ఒక రుకు అని, ఒక ఖియామ్, రుకు, 2 సజ్దాలు, ఒక రకాత్ అయింది. అలా 4 రకాతులు చదవాలి. దానికోసం ఏంటి, ప్రతి ఒక్కళ్ళతో నా విన్నపం ఏమిటి అంటే, అల్హమ్దులిల్లా మనం ఏదైతే నమాజులు చదువుతున్నామో దానితో పాటు అల్లాహ్ యొక్క ఆజ్ఞని ఎలాగైతే పూర్తి చేస్తున్నామో దానితో పాటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నతుల మీద కూడా జీవితం తీసుకొచ్చే భాగ్యాన్ని అల్లాహ్ మీకు నాకు మనందరికీ కూడా ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు.